జగిత్యాల నుంచి తిరుపతి వెళ్ళే టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అయితే గత 2 వారాల నుంచి అయితే తిరుపతి బస్ స్టాండ్లో కనిపించడం లేదు. ఎంక్వైరీ చేస్తే ఈ సర్వీస్ అనేది ప్రజెంట్ అయితే నడపడం లేదని అయితే చెప్పడం అయితే జరిగింది. లాంగ్ డిస్టెన్స్ బస్సు. యాక్చువల్లీ ఈ జర్నీ వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ చేసినాను. ఇంతకుముందు ఈ బస్సు ఎక్స్ప్రెస్ బస్సు ఉండేది, తర్వాత సూపర్ లగ్జరీ అయితే అప్గ్రేడ్ అయితే చేసినారు. కానీ ఎందుకు తీసేసినారు అనేది పర్టికులర్గా కారణాలు అయితే తెలియడం అయితే లేదు. మేబీ బస్సెస్ ఏమైనా షార్టేజ్ ఉండి సర్వీస్ ఏమైనా తీసేసి ఉండొచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి జగిత్యాల నుంచి తిరుపతి ట్రావెల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. సీజన్ టైంలో కూడా సీట్లు పెద్దగా ఫిలప్ అయితే కావు. మేబీ నష్టాలు ఎక్కువ ఉండి బస్ సర్వీస్ని తీసేసి ఉండొచ్చు, అదొక కారణం. ఇంకొకటి శ్రీశక్తి పథకం ఎఫెక్ట్ కూడా బాగుంది కాబట్టి నష్టాలను పూడ్చుకునే వేలోనే టీఎస్ఆర్టీసీ సంస్థ కూడా ఉంది ప్రజెంట్ అయితే. కానీ లాంగ్ డిస్టెన్స్ బస్సు నడపాల్సింది. ఎందుకంటే జగిత్యాల నుంచి తిరుపతి ట్రావెల్ చేసే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ ఇంటర్మీడియట్ స్టేషన్స్లో నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు యూస్ఫుల్గా ఉండేది. ఎందుకంటే కరీంనగర్ నుంచి తిరుపతికి కూడా బస్సెస్ ఏమీ లేవు, జగిత్యాల నుంచి వచ్చే బస్సే. ఖమ్మం నుంచి అయినా సరే ఈ బస్సే మనకి, ఇంకా వేరే బస్సు ఆప్షన్ కూడా లేదు. మరి ఈ బస్ సర్వీస్ని మళ్ళీ పునరుద్ధరిస్తే చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కరీంనగర్ నుంచి తిరుపతికి ట్రైన్ కూడా ఉంది ప్రజెంట్. ఈ 1300, 1400 పెట్టి బస్సులో ట్రావెల్ చేయడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. మరి సర్వీస్ రీస్టార్ట్ చేస్తారో లేకుంటే క్లోజ్ చేస్తారో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే 2 వీక్స్ నుంచి అయితే జగిత్యాల నుంచి తిరుపతి నుంచి జగిత్యాల వెళ్ళే బస్సు అయితే అవైలబుల్గా అయితే లేదు. నేను టీఎస్ఆర్టీసీలో కానీ అభి బస్లో కానీ రెడ్ బస్లో కూడా చెక్ చేసినాను, సర్వీస్ అయితే కనపడడం అయితే లేదు. మరి చూద్దాం, మరి స్టార్ట్ చేస్తారో లేదో. థ్యాంక్ యూ.